ఇక యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లా వార్తలు చూస్తే ఈరోజు గురుకులాల బాట కార్యక్రమంలో భాగంగా ఆలేరులోని సాంఘిక సంక్షేమ హాస్టల్స్ మైనార్టీ గురుకుల పాఠశాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు ఎర్రల శ్రీనివాస్ తుంగబాలు అదేవిధంగా గిల్లు శ్రీనివాస్ యాదవ్లు బీఆర్ఎస్వి విద్యార్థుల నాయకులు బృందం పర్యటించింది. అక్కడ సందర్శన చేయడం జరిగింది. విద్యార్థులతో మాట ముచ్చట నిర్వహించారు. అక్కడ ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా గురుకుల పాఠశాలలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎలాంటి మెను ఇక్కడ పాటిస్తూ ఉన్నారు, ఎలాంటి పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉంది, పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి, రాత్రి సమయాల్లో విద్యార్థులకు ఎలాంటి రక్షణ కల్పిస్తున్నటువంటి అంశాల పట్ల విద్యార్థులతో కలిసి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎలాంటి రాజకీయాలు చేయడం లేదు, రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా గురుకులాల బాట నిర్వహిస్తూ ఉన్నాం. రేపటి తరం భవిష్యత్తు బాగుండేలాగా, బంగారు తరం భవిష్యత్తు బాగుండేలాగా విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించేలాగా బీఆర్ఎస్వి ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ఈ నివేదికనంతా కూడా రేపు అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వం నుంచి ప్రభుత్వాన్ని నిగ్గదీసేలాగా, ప్రభుత్వాన్ని నిలదీసేలాగా ఈ కార్యక్రమం చేపట్టామని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలపడం జరిగింది. మరొక 3-4 రోజుల పాటు కూడా గురుకుల బాట కార్యక్రమం నిర్వహించి అంతిమంగా ఒక నివేదిక రూపొందిస్తామని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇక నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరుడు మలిదశ ఉద్యమకారుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నల్గొండలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపారెడ్డి, ఇతర తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా శ్రీకాంతాచారి అమరుడు త్యాగంతోనే తెలంగాణ ఉద్యమం ఉరకలెత్తింది. నల్గొండ జిల్లాలో కూడా శ్రీకాంతాచారి యొక్క స్ఫూర్తితో ఉద్యమాలు పోరాటం చేశాం. అంతిమంగా తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు బంగారు తెలంగాణ రూపుదిద్దుకుందని కూడా ఈ సందర్భంగా భూపారెడ్డి తెలిపారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని పలు గురుకులాలను బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట ముచ్చట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి మెనూ నిర్వహిస్తూ ఉన్నారు, ఎలాంటి ఫ్రూట్స్ అదేవిధంగా ఎగ్స్ పెడతా ఉన్నారు, ఎలాంటి సమస్యలు ఉన్నాయని కూడా పూర్తిగా విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం జరిగింది. ఈ నివేదికనంతా కూడా బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడికి అందజేసిన తర్వాత ఆ తర్వాత అసెంబ్లీ వేదికగా కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీసేలాగా, ప్రభుత్వం దృష్టికి గురుకులాల పాఠశాలల సమస్యలను తీసుకెళ్లేలాగా బీఆర్ఎస్వి పోరాటం చేస్తుందని కూడా బీఆర్ఎస్వి నాయకులు తెలిపారు. ఏదేమైనప్పుడు కూడా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే వరకు కూడా బీఆర్ఎస్వి పోరాటం చేస్తుందని కూడా నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖండ్లో ఉన్నటువంటి లక్ష్మీనగర్ ఎన్టీపీసీలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తుల నిర్మాణాలను అక్రమంగా కూల్చివేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరకండ్ చందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బజార్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బజార్ బంద్లో భాగంగా వ్యాపారస్తులంతా కూడా స్వచ్ఛందంగా దుకాణ సముదాయాలను కూడా మూసివేసి బంద్లో కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కోరకండ్ చందర్ మాట్లాడుతూ రామగుండంలో రాక్షస పాలన కొనసాగుతుంది, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అంతా కూడా రాక్షస పాలన కొనసాగుతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రామగుండంలో అభివృద్ధి పేరిట పేదల ఇండ్లు అలాగే చిరు వ్యాపారస్తుల యొక్క కట్టడాలను నిర్మాణాలను అకస్మాత్తుగా ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చడం దారుణం అంటూ కూడా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా బజార్ బంద్లో పాల్గొనడానికి వస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలను, బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఎక్కడికక్కడ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం కూడా దారుణం అంటూ పోలీస్ పాలన కొనసాగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సింగరేణి పరిధి రామగుండం రీజియన్ 2 7LEP శాండ్ బంకర్లో హెడ్ ఓవర్మెన్ సత్యనారాయణ అనే కార్మికుడు అక్కడ విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు శాండ్ బంకర్లో పడి మృత్యువాత పడ్డాడు. సంఘటన స్థలానికి అన్ని సంఘాల యొక్క కార్మిక నాయకులంతా కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ గతంలో కూడా ఇదే శాండ్ బంకర్లో కూడా మరొక కార్మికుడు మృత్యువాత పడ్డప్పుడు కూడా సింగరేణి సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ కూడా వారు ఆరోపించారు. గతంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు దీనికి కారణమైనటువంటి దోషులను కఠినంగా శిక్షించారు, కానీ చిన్న నోటీసు మెమో ఇవ్వడంతో మళ్ళీ తరచుగా అలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరొకసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా కూడా ఉండాలంటూ కూడా నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలంటూ కూడా కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రేపు పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ విజయోత్సవ సభకు సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో డీఎస్పీ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రాకను వ్యతిరేకిస్తూ కూడా ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పెద్దపల్లి బస్టాండ్ కేంద్రం వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాయకులు మాట్లాడుతూ ఇలాంటి నిరుద్యోగాన్నిలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ సీఎం ఇక్కడికి వస్తున్నారంటూ కూడా వారు సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. విద్యా వైద్యం కూడా పూర్తిస్థాయిలో గ్రామాలు కూడా ఎక్కడ కూడా పూర్తిస్థాయిలో అందడం లేదు, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ హామీలు కూడా పూర్తిస్థాయిలో కాలేదంటూ కూడా వారు ప్రశ్నించారు. ఇవన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాతనే సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లిలో సభ నిర్వహించాలంటూ కూడా వారు సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించారు.
జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే పెద్దాపూర్ గురుకుల కళాశాల పాఠశాలలో వరుస ఘటనలు మరవకముందే మరొక అంశం వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితము ఆహార నాణ్యత పరీక్షించేందుకు వెళ్ళినటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫుడ్ అధికారులకు ఆ కిచెన్ అపరిశుభ్రంగా ఉండడము, అలాగే 3 ఎలక పిల్లలు కూడా దర్శనం ఇవ్వడంతో కలెక్టర్కు నివేదించగా ఒక ఉపాధ్యాయుని సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపల్కు మెమో జారీ చేశారు. ఇది మరొకముందే మరొకసారి నిన్న విద్యార్థులు ఇంటర్ 10వ తరగతి విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగి పరస్పరం కొట్టుకున్నారు. దీంతో సీరియస్గా భావించిన యాజమాన్యం తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసి తల్లిదండ్రులు పిలిపించి వెంటనే వారిని ఇంటికి పంపించి వేశారు. అదే రోజు నిన్న ఇద్దరు విద్యార్థులు కుక్క కాటుకు బలయ్యారు. మరి ఇంతలా నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేది ఇప్పుడు ఇటు ప్రజల్లో అలాగే కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. మరి దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎవరిపైన చర్యలు తీసుకుంటారో తేలాల్సి ఉంది. ఇక మరొక వార్త, గురుకులాలు, మోడల్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్ను బీఆర్ఎస్ శ్రేణులు సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలో నూతనంగా ఈ పాఠశాలలు కళాశాలల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అనుమతి అంటే పై అధికారుల అనుమతి లేనిదే ఏ ఒక్కరు కూడా లోపలికి రాకూడదు, ఒకవేళ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోబడినట్టు అక్కడ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. మరి ప్రిన్సిపల్ అనుమతి తీసుకొని వెళ్దామంటే ప్రిన్సిపల్ తనకేం సంబంధం లేదు, ఉన్నతాధికారులు అనుమతి తీసుకోవాలని కొడుతున్నారు. అయితే అనుమతికి సంబంధించి ఏదైనా జీవో కాపీ చూపెట్టాలంటే మాత్రం వారు నీళ్లు నమ్ముతున్నటువంటి పరిస్థితి. మరి ఈ ఫ్లెక్సీలు ఎవరి ప్రోద్బలంతో ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారు, ఎన్నడూ లేని విధంగా కొత్త రూల్ ఎందుకు వచ్చింది అన్నది ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరొకటి, ప్రజా విజయోత్సవాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కొత్తగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన సంజయ్ కుమార్కు మధ్య మరొక వార్ మొదలైంది. జీవన్ రెడ్డి వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇవాళ టీపీసీసీ స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడ రావడం జరిగింది. ఆయన ప్రజా విజయోత్సవాల్లో పాల్గొని ఏ సమస్య ఉన్నా కూడా సంజయ్ కుమార్కే చెప్పుకోవాలి, రేవంత్ రెడ్డికి అత్యంత ముఖ్య అనుచరుడు సంజయ్ కుమార్, ఏది కావాలన్నా కూడా ఆయన్ని ఆశ్రయించాలి తప్ప మిగతా ఏ నాయకుని వద్ద కూడదంటూ ఆయన అందరి ముందే చెప్పడము ఇటు కాంగ్రెస్ వర్గాల్లో జీవన్ రెడ్డి వర్గీయుల్లో తీవ్ర కలకలం అలాగే చర్చకైతే దారితీసింది. మరి మున్ముందు ఈ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. ఇప్పటికే ఫ్లెక్సీవార్ అలాగే ఇద్దరు నాయకులు కూడా అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో మరి మున్ముందు ఏం జరగబోతుంది అనేది అయితే ఇటు రాజకీయ వర్గాల్లో రాజకీయ విశ్లేషకులు అయితే ఆలోచిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ జీవన్ రెడ్డి వర్గీయులు మాత్రము ఈ వ్యాఖ్యలపైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే నిన్నగాక మొన్న చేరినటువంటి సంజయ్ కుమార్కు ఇంత ప్రియారిటీ ఏంటని వారంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి వార్తలు గమనించినట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం డేగలమడుగు గ్రామం దగ్గర ఉన్నటువంటి సీసీఐ కొనుగోలు కేంద్రం దగ్గర కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోజు రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రంలో అమ్మకం చేసినటువంటి ఒక దళారిని రైతులు నిలదీసేటువంటి క్రమంలో రైతులకు దళారికి మధ్య వివాదం చోటు చేసుకుంది. రైతులపైన విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి దళారి అతని మనుషులు ఇవాళ మళ్ళోసారి రైతుల మీద తిరగబడేటువంటి ప్రయత్నం చేయడంతో రైతులకు తోడుగా డేగలమడుగు గ్రామస్తులందరూ కూడా వచ్చి ఆ వ్యాపారాన్ని అడ్డుకోవాలనేటువంటి నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి రైతుల మీద దాడికి ప్రయత్నించినటువంటి దళారిని ఇతర వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 2 రోజులుగా డేగలమడుగు గ్రామంలో ఉన్నటువంటి జిన్నింగ్ మిల్ దగ్గర ఈ గొడవ జరుగుతోంది. రైతుల దగ్గర సేకరించినటువంటి ధాన్యాన్ని సేకరించినటువంటి పత్తిని తీసుకొచ్చి సీసీఐ కొనుగోలు కేంద్రంలో అధిక ధరకు అమ్ముతున్నటువంటి దళారికి అధికారులు కొమ్ము కాస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. భద్రాచలం ఏజెన్సీ మొత్తం అలజడి నెలకొని ఉంది. పీఎల్జీఏ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో భద్రాచలం వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. చర్ల మండలం పూసుకుప్ప అటవీ ప్రాంతంలో నుంచి వస్తున్నటువంటి రహదారికి అడ్డంగా మావోయిస్టులు చెట్లు నరికివేశారు. 2-3 రోజుల క్రితమే ములుగు జిల్లా ఏరియాలో భారీ ఎన్కౌంటర్ జరగడం, అంతకుముందు రఘునాథపాలెం గుట్టలో జరిగినటువంటి ఎన్కౌంటర్ కూడా ఒక పక్క జనాన్ని భయపెడతా ఉంది. అటువైపు ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులంతా తెలంగాణ వైపు వస్తున్నారనేటువంటి సమాచారం నేపథ్యంలో ఇటు మావోయిస్టులు అటు పోలీసులు పరస్పర దాడుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు భద్రాద్రి ఏజెన్సీలో నెలకొని ఉన్నాయి. మరోపక్క పీఎల్జీఏ వారోత్సవాల పేరుతో మావోయిస్టులు పిలుపునివ్వడం భద్రాచలం ఏజెన్సీలో మరోసారి అలజడికి కారణమైంది. ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలంలో ఉన్నటువంటి అల్లిపురం కొత్తగూడెం గ్రామాల పరిధిలో ఉన్నటువంటి రైతులు
కోసినటువంటి పంటను సేకరించడం లేదంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. చాలా చోట్ల కూడా ధాన్యం తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల దగ్గర ఆరబోసినప్పటికీ దాదాపు 25 రోజులుగా కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్క రైతు 10 నుంచి 15 ఎకరాలలో పండించినటువంటి 5-6 వేల బస్తాల ధాన్యం ఇంకా అక్కడ కళ్ళాల్లో ఆరబోసి అట్లాగే ఉందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామని కూడా హెచ్చరించారు. ప్రభుత్వం మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అమల్లోకి వచ్చింది. కనీసం ధాన్యాన్ని కొనమంటే కూడా కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులు తన ప్రాణాన్ని త్యాగం చేసి రాష్ట్ర సాధనకు ఉపయోగపడేటువంటి శ్రీకాంతాచారి వర్ధంతిని తెలంగాణ భవన్ ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. శ్రీకాంతాచారి ప్రాణత్యాగాన్ని, తెలంగాణ ఉద్యమం కోసం తను చేసినటువంటి పోరాటాన్ని నాయకులు గుర్తు చేసుకున్నారు. శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా నాయకులు ఆర్జేసి కృష్ణ, బెల్లం వేణు, ఉన్నం బ్రహ్మయ్యతో పాటు అడ్వకేట్ జేఏసీ జిల్లా నాయకులు తిరుమలరావు, సుగుణారావు తదితరులందరూ కూడా పాల్గొన్నారు. వనపర్తి జిల్లా బంగారం వ్యాపారి హత్య కేసును వనపర్తి పోలీసులు ఛేదించారు. గత నెల 21వ తేదీన గుంటూరుకు చెందిన బంగారం వ్యాపారి శేషుని చిన్నంబావి మండలం వెలుగొండ వద్ద హత్య చేశారు. ఈ కేసులో 4 నిందితులు దీపక్, ముఖేష్, జగదీష్, రమేష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 63.5 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, 6.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు వాడిన బొలెరో వాహనము, 2 వీలర్, 3 మొబైల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురుకుల పాఠశాల బాట పట్టిన ఆదిలాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. ఉట్నూరులో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ను ముందస్తు అరెస్ట్ చేయగా ఆదిలాబాద్ పట్టణంలోని చాందా వద్ద గల మైనారిటీ గురుకుల పాఠశాలను సందర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఫరీద్తో పాటు బీఆర్ఎస్ సంఘం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గేటుకు తాళం వేసి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. తాము విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు వచ్చామని, అయితే పోలీసులు అడ్డుకోవడం పట్ల మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో హాస్టల్ గేట్తో పాటు హాస్టల్ గోడలకు హెల్ప్ లైన్ నంబర్ను అక్కడ అతికించి ఎవరైనా విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటే తమకు తెలియజేయాలని సందర్భంగా పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే శ్రీకాంతాచారి 15వ వర్ధంతిని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం నేతలతో పాటు తెలంగాణ వాదులు, విశ్వభవన సంఘానికి చెందిన ప్రతినిధులు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గల శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఫరీద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసిన తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలోనూ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు ఎక్కడెక్కడ అడ్డుకున్నారు. ముదోల్ నియోజకవర్గంలోని లోకేశ్వర మండల కేంద్రంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నేతలు మాట్లాడుతూ తాము కేవలము విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు ఈ సందర్శన కార్యక్రమం చేపడితే ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయన్న భయంతో ప్రభుత్వము పోలీసులను పెట్టి తమను అడ్డగించే ప్రయత్నం చేస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే హాస్టల్ సమస్యలను తక్షణమే పరిష్కరించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సందర్భంగా విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బాసరులోని ఎస్బీఐ బ్యాంకులో పాము ప్రత్యక్షం కావడం ఖాతాదారులతో పాటు బ్యాంకు సిబ్బందిని కలవరానికి గురి చేసింది. బ్యాంకులోనికి నాగుపాము చొరబడడంతో బ్యాంక్ సిబ్బందితో పాటు బ్యాంక్ అధికారులు అలాగే ఖాతాదారులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన బ్యాంక్ మేనేజరు పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించడంతో పాములు పట్టే వ్యక్తి వచ్చి చాకచక్యంతో పామును పట్టి సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో ఇటు ఖాతాదారులు, బ్యాంక్ అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఈరోజు బీఆర్ఎస్వి పార్టీ ఆధ్వర్యంలో గురుకుల బాట కార్యక్రమం జరిగింది.
అక్కడ గురుకుల పాఠశాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వాళ్ళు ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండించారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా నర్సాపూర్లో ఈరోజు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. అక్కడ జరిగినటువంటి ప్రజాపాలనలో ఆమె కార్యక్రమాన్ని పాల్గొన్నారు. ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని, అట్లాగే హౌసింగ్ స్కీమ్ కింద వాళ్లకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇళ్లు కట్టించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి సునీత లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఈరోజు బీఆర్ఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో గురుకుల బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలకు వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని తెలుసుకున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు కలుషితమైన నీటిని సరఫరా చేస్తుండడం వల్ల వాళ్లకు ఎలర్జీలు అవుతున్నాయని, తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు అవసరమైనటువంటి మంచినీటిని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేటలో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకుడు చక్రధర్ గౌడ్పై ధ్వజమెత్తారు. ముఖ్యంగా హరీష్ రావుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న చక్రధర్ గౌడ్ తన పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని చెప్పి బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా హెచ్చరించారు. ఇంకా సిద్దిపేటలోనే శ్రీకాంతాచారి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్వి యువజన విభాగం, బీఆర్ఎస్వి విద్యార్థి విభాగానికి సంబంధించిన నాయకులు అటు అమరవీరుల స్తూపం వద్ద, అట్లాగే సిద్దిపేట బస్టాండ్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీకాంతాచారి త్యాగాన్ని ఈ సందర్భంగా వాళ్ళు గుర్తు చేసుకున్నారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వార్తలు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే జిల్లాలో బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమానికి అధికారులతో పాటు పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. బెల్లంపల్లి, కాసిపేట, హాజీపూర్ మండలం, గుడిపేట, ముల్కాల్లో గల ప్రభుత్వ గురుకులాలు, ఆశ్రమ పాఠశాల పరిశీలనకు వెళ్లిన బీఆర్ఎస్వి నాయకులను లోపలికి అనుమతించలేదు. అధికారులు పోలీసుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్వి నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నదని బీఆర్ఎస్వి నాయకులు ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలోని మిగతా వార్తలు కనుక చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో జిల్లాలో 2 రోజులుగా ఆకాశం మేఘావృతమైంది. ఈరోజు చెన్నూరులోని పలు చోట్ల వర్షం కురవడంతో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిచి ముద్దయ్యాయి. దీంతో రైతులు ఆందోళన చెందారు. వెంటనే జిల్లా అధికార యంత్రాంగం వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చెర్లపల్లి గ్రామ సమీపంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ అధికారులు చిరుతపులి పాదముద్రలను సేకరించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. కొమ్రంభీమాసాబాద్ జిల్లా ప్రధాన వార్త కనుక చూసినట్లయితే కాగజ్నగర్ అటవీశాఖ రేంజ్ పరిధిలోని సిర్పుర్టి అడవుల్లో పెద్దపులి జాడ కోసం 5 రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది. 10 బృందాలు, 1 డ్రోన్ కెమెరా, దాదాపు 30 ట్రాప్ కెమెరాలను అమర్చి అటవీశాఖ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వరుస దాడులకు పాల్పడుతున్న పెద్దపులి జాడను ఇంతవరకు అటవీశాఖ అధికారులు పసిగట్టలేకపోవడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నేను శేఖరాచారి. ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే జిల్లాలో అక్కడక్కడ పలు తాగునీటి సమస్య, తాగునీటి ఎద్దడి మొదలైంది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తాజాగా అమ్రాబాద్ మండలం కుమరోన్పల్లిలో కొన్ని రోజులుగా తాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో స్పెషల్ అధికారుల పాలనలో పట్టించుకోవడం లేదని చెప్పేసి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అని మా మొర ఆలకించడం లేదని చెప్పేసి బిందెలు పట్టుకొని మహిళలంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఓట్లకు వచ్చినట్టయితే మా తడాక ఏంటో చూపిస్తామని చెప్పేసి కూడా మహిళలు దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి కుమరోన్పల్లి గ్రామంలో కనిపించింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్థానిక అచ్చంపేట ఎమ్మెల్యే సొంత మండల్ అమరాబాద్ మండల్లో తాగునీటి సమస్య వస్తే పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా పట్టించుకొని తాగునీటి సమస్య తీర్చాలని చెప్పేసి కూడా కుమరోన్పల్లి గ్రామస్తులు, మహిళలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.
మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి మున్సిపాలిటీలో ఈరోజు ప్రజాపాలన సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్లో లక్కీ డీప్ ద్వారా 240 మందికి ఎంపిక చేశారు. ఇప్పటి వరకు కూడా సంవత్సరం అవుకొస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఇప్పటికి కూడా వాటిని హ్యాండ్ ఓవర్ చేయకపోవడంతో పలు దఫాలుగా ఉద్యమాలు చేశామని చెప్పేసి, ఎన్ని ఉద్యమాలు చేసినా అని మాకు డబుల్ బెడ్రూమ్లో హ్యాండ్ ఓవర్ చేయట్లేదని చెప్పేసి లబ్ధిదారుల ఆవేదనతో అక్కడికి ప్రజాపాలనలో పాల్గొనేందుకు వచ్చినటువంటి ఎమ్మెల్యేను అడగగా మరి కొంతకాలం పడుతుందని వేచి చూడాలని చెప్పడంతో ఆ లబ్ధిదారులకు పోలీసులు కావచ్చు, ఇటు ఆ ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు, ఇంతమంది ఇక్కడికి ఎలా వస్తారని చెప్పేసి, సందర్భం ఉండాలి దేనికైనా అని చెప్పేసి విమర్శలు చేయడంతో ప్రజాపాలన కాబట్టి ప్రజా సమస్యలు తీర్చుకునేందుకు, మా సమస్యను పరిష్కరించుకునేందుకే ఎమ్మెల్యే దగ్గరికి వచ్చామని చెప్పేసి కూడా వాళ్ళు లబ్ధిదారులు అక్కడ వాళ్ళతో స్వల్ప వాగ్వివాదానికి దిగినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావచ్చినప్పటికీ ఇప్పటికి కూడా విద్యాశాఖకు మంత్రి లేకపోవడం మరి విడ్డూరంగా ఉందని చెప్పేసి, దీంతో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుందని చెప్పేసి బీఆర్ఎస్వి నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కొల్లాపూర్ నియోజకవర్గంలోని పలు గురుకులాలు, కస్తూరిబాలను బీఆర్ఎస్వి నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు గురుకులాల్లో, పలు కస్తూర్బాల్లో కూడా కొంత బాత్రూంలు సక్రమంగా లేక, మౌలిక వసతులు సక్రమంగా లేక దుర్గంధం వెదజల్లుతుందని చెప్పేసి, ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని విద్యార్థుల చదువు పట్ల కావచ్చు, తర్వాత విద్యార్థులకు పెట్టే నాణ్యమైన భోజనం కావచ్చు, వసతులు కావచ్చు పట్టించుకొని అవన్నీ కూడా సక్రమంగా నిర్వహించాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది.